ముందుగా మైసూర్ పాక్ చేసుకోవడానికి శనగపిండి ఆ తర్వాత 2 కప్పుల బెల్లాన్ని అరకప్పు నీళ్ళల్లో కలిపి కరిగించుకొని బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి. మేమైతే నెయ్యి నూనె కలిపి తీసుకున్నాము. నూనె 1 కప్పు, నెయ్యి కప్పున్నర. మీ దగ్గర నెయ్యి ఉంటే ఎక్కువగా మీరు మొత్తం నెయ్యే వాడచ్చు. మా దగ్గర తక్కువ నెయ్యి ఉంది కాబట్టి 2 కలిపి వాడుతున్నాము. ఇప్పుడు మనం బెల్లం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టాలి. మరో పక్క నెయ్యి నూనెని కలిపిన గిన్నెని స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు మసులుతున్న బెల్లం పాకంలో ఈ విధంగా ఈ పిండిని మొత్తం శనగపిండిని మొత్తం వేసుకోవాలి. మేమైతే ఈ శనగపిండిలో ముందే బేకింగ్ సోడాని కొంచెం వేసుకున్నాము. తర్వాత చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా నీట్గా మంచిగా మనం ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత నూనెని 1 by 1 పోసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నూనెని పిండిలో పోసుకోవాలి. ఎంత వేడి నూనె పోసుకుంటే మనకు మైసూర్ పాక్ అంత బాగా వస్తుంది. ఇలా 3 times పోసుకోవాలి ఆయిల్. చూడండి, చూపిస్తున్న విధంగా బాగా మసులుతూ ఉంది కదా, ఈ విధంగా పోసుకోవాలి ఆయిల్. చూడండి, ఎంత వేడిగా ఉంటే మైసూర్ పాక్ మనకి అంత టేస్టీగా క్రంచీగా వస్తుంది. 3rd time లాస్ట్గా ఆయిల్ మొత్తాన్ని పోసేసుకుందాము. బాగా కలుపుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అన్నా నెయ్యి అన్నా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న బ్యాటర్ని ఈ కంటైనర్లో ఈ ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మూత్ సర్ఫేస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకుంటే మనకి పీసెస్ బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పీసెస్ అవుతాయి. ఒక 20 నుంచి 25 minutes లేదా ½ an hour వరకు చల్లబరిచాక మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చిందో లేదో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఫాలో ఫర్ మోర్.